మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఏంటంటే డీప్ ఫేక్స్ ద్వారా ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోస్లో ఖచ్చితంగా 10% ఆఫ్ ద స్క్రీన్లో ఇది ఏఐ కంటెంట్ అని లేబుల్ చేయాలి. అంటే ఖచ్చితంగా లేబుల్ చేయాలి ఇది ఏఐ కంటెంట్ అని. ఎయిదర్ రిప్రజెంటింగ్ ఒక వీడియోలో 10% అది కనిపించాలి, లేదంటే ఫస్ట్ 10% ఆఫ్ ఆడియోలో దాని గురించి ఏఐ కంటెంట్ అని చెప్పాలి అని కొత్త రూల్ తీసుకొచ్చారు. అండ్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ ఉండాలి కూడా. అండ్ ఇది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాము ఏ కంటెంట్ లో ఏది నిజమో ఏది అబద్ధమో, నిజాన్ని అబద్ధం అనుకుంటున్నాము, అదేవిధంగా అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాము. ఇప్పుడు గూగుల్ బనానా ఇవన్నీ వచ్చేసరికి, నానో బనానా ఇవన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి అసలు ఒక నిజమైన కంటెంటే అన్నట్టు ఉంటుంది చాలా వరకు. కొన్నేమో నిజమయ్యి అతను ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఏదైనా చేసినా, లైక్ ఒక స్టంట్ ఇలాంటివి ఏమైనా చేసినా కానీ, ఒక అథ్లెట్ ఏదైనా, అది అబద్ధమేమో ఏ జనరేటెడ్ ఏమో అనుకుంటున్నాం. సో నిజానికి అబద్ధానికి తెలియటం లేదు తేడా ఈ డీప్ ఫేక్ వచ్చేసరికి. మెయిన్గా దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ మిస్ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ మ్యానిపులేషన్, అదేవిధంగా ఇంపర్సనేషన్, అదేవిధంగా ఇంకొకలాగా ఇంపర్సనేట్ చేసేలాగా రాంగ్ వీడియోస్ చేయటము, ఇవన్నీ. సో ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోస్ ఏఐ వీడియో అయితే కనుక ఇట్ షుడ్ బి మార్క్డ్ యాజ్ ఏఐ. అదేవిధంగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్ ఎవర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వేర్ వి పోస్ట్ దీస్ వీడియోస్, ఇవన్నీ ఐడెంటిఫై చేయగలగాలి ఇది ఏఐ కంటెంటా కాదా అని చెప్పి. యూట్యూబ్ ఆల్రెడీ ఇది ఐడెంటిఫై చేస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ డబ్బులు కూడా చెల్లిస్తుంది కదా యాడ్స్కి. అది ఏఐ కంటెంట్ అయితే కనుక డబ్బులు ఇవ్వను అని యూట్యూబ్ రూల్ వచ్చింది కొత్తగా. సో ప్లాట్ఫామ్స్ షుడ్ ఆల్సో మ్యాండేటరీలీ కీప్ ఎ చెక్. యూజర్ని అడగాలి ఇది ఏఐ కంటెంటా కాదా అని. వాడు ఒకవేళ కాదని ఏ కంటెంట్ ఇస్తే యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెనిస్ట్ హిమ్. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా చూడాలి. ఒకవేళ తప్పుడు కంటెంట్ ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కూడా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యుమానిటీని రిస్క్లో పెట్టే ఏ టెక్నాలజీ అయినా వేస్ట్. మన చట్టం ప్రకారము 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, ఒక మంచోడికి శిక్ష పడకూడదు అన్నట్టుగా ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే టెక్నాలజీ కొంతమంది ప్రాణాలు తీస్తుంది అంటే అట్లాంటి టెక్నాలజీ అవసరం లేదనే మన వాళ్ళు అంటారు. అండ్ రియల్లీ దట్ ఈస్ రియల్లీ కూడా. ఎందుకంటే మనం చూసాం కదా లించింగ్ గురించి, లేకపోతే మత కలహాల గురించి, ఇట్లాంటి ఫేక్ వీడియోస్ ఎవరైనా జనరేట్ చేస్తే ఊరు మొత్తం ఊచకోతకు అయిపోతుంది, లేదా కమ్యూనిటీ మొత్తం ఊచకోత పడిపోయే అవకాశాలు ఉన్నాయి గొడవలో, హేట్రెడ్ వల్ల. సో ఇది ఎంత అవసరం కంటే ఎంత ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేస్తుంది అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ అనేది ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ నైస్ డెసిషన్. ఖచ్చితంగా ఏఐ కంటెంట్కి లేబుల్స్ ఉండాలి. ఎవరైనా క్రియేటర్స్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు చేసే ఏఐ కంటెంట్కి పెట్టండి లేబులింగ్. అదేవిధంగా ఆడియోలో కూడా చెప్పండి దిస్ ఈస్ అన్ ఏఐ జనరేటెడ్ అని చెప్పి.